హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హైదరాబాద్లో కానివ్వండి, ఇప్పుడు అమరావతిలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ కూడా మంచి గ్రిప్ ఉన్న గవర్నమెంట్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. విత్ ప్రాపర్ డెవలప్మెంట్ ప్లాన్తో ఉన్న గవర్నమెంట్ అయితే వచ్చింది. సో ఈ టైంలో ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా అనేది ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉన్న టాపిక్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి. సో దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుని ఆ కన్ఫ్యూజన్ని మన తీసేసే విధంగా ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాం. అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా, లేకపోతే ఎంతలో చేయాలి, లేకపోతే హైదరాబాద్లో చేయవచ్చా అనేది. అమరావతిలో అండి, అమరావతి సిటీ ప్లాన్ ఎక్సలెంట్ ప్లాన్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సిటీ ప్లాన్ ఎందుకని చెప్తున్నా అంటే రోడ్స్ కానివ్వండి, CDRX రోడ్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆ ప్లాన్ కానివ్వండి, అవన్నీ చూస్తే రోడ్స్ మధ్యలో నుంచి మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ వెళ్తాయి. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, ఇవన్నీ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ లెవెల్ అమ్యూనిటీస్ ఈ సిటీకి ఇవ్వబోతున్నారు. ఆ ప్లాన్ అయితే ఉంది, కొన్ని ప్లేసెస్లో అవి జరుగుతున్నాయి, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇది వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పడానికి. ఆ ప్లాన్ కూడా ఎలా ఉందంటే చాలా పక్కాగా ఉంది. HMD మాస్టర్ ప్లాన్ కానివ్వండి, ఏ మాస్టర్ ప్లాన్ చూసుకున్నా కానివ్వండి, అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది ది బెస్ట్ వరల్డ్ క్లాస్ మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు. అండ్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ప్రజెంట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక IT కంపెనీ రావడానికి కానివ్వండి, వాళ్ళ టవర్ కానీ, వాళ్ళ ఏదైతే ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుందో, లైక్ వాళ్ళ ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి అట్లీస్ట్ 10 years అయితే డెఫినెట్గా పడుతుందండి. లైక్ ఒక ఇన్ఫోసిస్ కానివ్వండి, ఒక MNC ఏదైనా కంపెనీ కానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళ బిల్డింగ్ సెటప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసి ఫుల్ ప్లెజ్డ్గా ఎంప్లాయ్మెంట్ రావడానికి మినిమం 10 years అయితే పడుతుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఈలోపు సిటీ అయితే డెవలప్ అవుతూ ఉండొచ్చు, బట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి అయితే డెఫినెట్గా టైం పడుతుంది. ఎప్పుడైనా ల్యాండ్ ప్రైసెస్ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని పెరుగుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు వెళ్ళి 50,000 60,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడే పెడితే, ఎప్పుడో ఉండాల్సిన ప్రైసెస్ ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ 50,000 1 lakh అవడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైటెక్ సిటీలో చూస్తే మనకి 2.5 lakhలో మనకు పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. అది ఎప్పుడు ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిన తర్వాత ఈ ప్రైస్ ఉంది. బట్ ఇప్పుడు అక్కడ ఎకో సిస్టమ్ ఏమి బిల్డ్ అవ్వలేదు, బట్ ప్లాన్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి 60,000 అది 1 lakh అవడానికి డెఫినెట్గా టైం పడుతుంది. సో మనకి తక్కువలో వస్తే సిటీకి దగ్గరలో అమరావతి సిటీ సరౌండింగ్స్లో డెఫినెట్గా మంచి కనెక్టివిటీ, ప్లానింగ్ ఉన్న కనెక్టివిటీ కానివ్వండి, 20-25,000లో వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎటువంటి డౌట్ అక్కర్లేదు. బట్ అమరావతి మాస్టర్ ప్లాన్ ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మనకి ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ కనెక్టివిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ ఒకసారి ప్లాన్ చేసుకొని దాన్ని డిసైడ్ అయితే మీరు ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్లయితే, హైదరాబాద్లో ఓఆర్ మనకి ఒక పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. అండ్ మల్టిపుల్ స్టేజ్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. IT సెక్టర్ బాగా బిల్డ్ అవుతుంది. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ హై-రైజ్ బిల్డింగ్స్ ఆల్రెడీ మనం చూడొచ్చు. మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోతుంది. బట్ మీరు పెట్టే అక్కడ ఏదైతే ఉందో 50,000 60,000 అదే ఇక్కడ పెడితే ఆల్రెడీ మీకు ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లేసెస్లోనే మీకు ల్యాండ్ వస్తుంది. సో అక్కడ పెట్టడం కరెక్టా, ఇక్కడ పెట్టడం కరెక్టా అంటే ఈ ఉద్దేశంలో మీరు ఎక్కువ ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారు అమరావతిలో అదే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారనుకోండి, మీకు ఇంకా మంచి ప్లేసెస్లో మీకు రావడానికి. ఓఆర్ఆర్ దగ్గర కూడా ఇప్పటికీ మనకి 20,000 25,000 పర్ స్క్వేర్ యార్డ్ 30,000లో దొరుకుతున్న ప్లేసెస్ మనం చూడవచ్చు. ఇంకా మనం ఎక్కడ చూసుకున్నా కానీ హైదరాబాద్ సౌత్ కానివ్వండి, హైదరాబాద్ ఈస్ట్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, వెస్ట్ అయితే 1 lakh దాకా పోయి ఉన్న రేంజ్లు మనం చూసినాము. కోకాపేట, నయ్యాపోలీస్ దగ్గర మనం ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ 10,000 11,000 అట్లా జరుగుతుంది హైరైజ్ అపార్ట్మెంట్స్లో. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ కంపెనీస్ అక్కడ మనం చూస్తున్నాము, కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అవే రావడానికి 5 years పడుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ 50% స్టేజ్లో ఉన్న కన్స్ట్రక్షన్స్. అండ్ బెంగళూరు హైవేలో చూసుకున్నట్లయితే మనకి 8 stages, ఆల్మోస్ట్ 8 to 9 stages ఉన్నాయి.
రన్నింగ్ సైజెస్ పెద్ద సైజులు. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్స్ ఉన్నాయి. అలాగే శ్రీశైలం హైవేలో ప్రపోజ్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే, గవర్నమెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితేనేమండి, ఈసీటీ అయితేనేమండి, హార్డ్వేర్ పార్క్స్ అయితేనేమండి, ఇవన్నీ మనం చూడొచ్చు. అక్కడే కొంగరకలాన్ దగ్గర మనకి ఫాక్స్కాన్ 2 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతున్న ఫాక్స్కాన్ ఇండస్ట్రీ బాగా బిల్డ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి దాంట్లో. అట్లా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర మనం విజయవాడ హైవేలో మల్టిపుల్ కంపెనీస్ మనం చూడొచ్చు. లైక్ దండమల్కాపూర్ దగ్గర మనము గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ చూడొచ్చు 540 acres-లో. ఇలాగ మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ఇండస్ట్రీస్, మల్టిపుల్ సెజ్లు ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాయి. ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయి ఉంది. సో మీరు ఎక్కువైతే ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో అది హైదరాబాద్లోనే ఒక మంచి ప్లేస్లో చూసి పెట్టడం అనేది ఒక ఉత్తమమైన ఆలోచన నేను అనుకుంటాను ప్రజెంట్. ఎప్పుడు ఇంకా ఏమీ ఎంప్లాయ్మెంట్ లేని ప్లేసెస్లో వెళ్ళి 50,000-60,000 పెట్టే బదులు అదేదో మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్ అయిన ప్లేసెస్లో పెడితే మీది ఇంకా గ్రోత్ రావడానికి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది అని నా ఉద్దేశం. సో మీరు ఏమైనా సజెషన్స్ కానివ్వండి, కమెంట్స్ ఏవైనా మీ ఒపీనియన్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హోప్ యూ డూ అ good and safest investment it would be useful for your future, I think. And thank you for watching.